ఓం నమో వెంకటేశాయ. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీని పునః ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె శ్యామలరావు గారు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను పలువురు భక్తులు ప్రశంసించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సెప్టెంబర్ 6 శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో గారు సమాధానాలు ఇచ్చారు. తెలంగాణకు చెందిన మోహన్ బాబు అనే భక్తుడు ఇలా అడిగారు. ఆన్లైన్లో రూ. 300 ఎస్ఈడి టోకెన్ అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు తిరుమలలో వసతి కల్పించండి అని అడిగారు. ఈవో గారు అధికారులతో చర్చించి పరిశీలిస్తాము అని చెప్పారు. సాధారణంగా రూ. 300 ఎస్టీడీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు పొందిన భక్తులు ఆన్లైన్లోనే అకామిడేషన్ బుక్ చేసుకునే ఫెసిలిటీని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. నాకు తెలిసి ఆఫ్లైన్లో ఏమైనా అంటే ఆన్లైన్లో రూ. 300 టికెట్లను పొందిన భక్తులకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు పొందిన భక్తులు డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఏమైనా రూమ్ తీసుకునే అవకాశం గురించి మోహన్ బాబు గారు అడిగి ఉంటారు అని అనుకుంటున్నాను. గుంటూరుకు చెందిన భావనారాయణ గారు ఇలా అడుగుతున్నారు. టీటీడీ ఆన్లైన్ డిప్ సిస్టంలో సుప్రభాతము, తోమాల సేవ, అర్చన ఒక్కొక్కరికి కాకుండా కళ్యాణోత్సవంలో ఇద్దరికి కేటాయిస్తున్న విధంగా లక్కీ డిప్లో కూడా కుటుంబ సభ్యులు అందరికీ ఇవ్వండి అని అడిగారు. అలానే ఆలయంలోని క్యూ లైన్లలో ఫ్యాన్లు, లైటింగ్ పనిచేయడం లేదు అని కూడా వారు తెలియజేశారు. దానికి ఈవో గారు ఇలా సమాధానం చెప్పారు. స్వామివారి దర్శనము, సేవలకు సంబంధించి లక్షల మంది భక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. అందరికీ అవకాశం కల్పించేందుకే ఈ లక్కీ డిప్ విధానాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టామని చెప్పారు. అంటే ఏ విధంగా కళ్యాణోత్సవానికి కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చినట్టు, లక్కీ డిప్‌లో టికెట్ ఇచ్చినట్టు సుప్రభాతం, తోమాల అర్చనకు కూడా ఇవ్వమని భావనారాయణ గారు అడిగితే, అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదని, ఎందుకంటే లక్షల మంది భక్తులు స్వామివారి సేవ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా! కుటుంబం మొత్తానికి లక్కీ డిప్‌లో ఇచ్చే పనైతే, దానివల్ల విడిగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ఈవో గారు అలా చెప్పి ఉంటారు. అలానే క్యూ లైన్‌లలో ఫ్యాన్‌లకు, లైటింగ్‌కి సంబంధించి భావనారాయణ గారు అడిగిన ప్రశ్నకు క్యూ లైన్‌లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాము అని ఈవో గారు తెలిపారు. కడపకు చెందిన భాస్కర్ గారు ఇలా అడుగుతున్నారు. టీటీడీ డాష్ బోర్డులో వసతి, దర్శనంకు సంబంధించిన సమాచారం బాగుంది. లడ్డూల నాణ్యత కూడా పెరిగింది. మాడవీధుల్లో భక్తులు చెప్పులు లేకుండా నడిచేలా చర్యలు తీసుకోండి అని కోరారు. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి సేవకులకు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయమని కూడా వారు అడిగారు. ఇవే కాకుండా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు రద్దు చేసుకుంటే డబ్బులు రిఫండ్ చేయమని కూడా అడిగారు. ఈ ప్రశ్నలకు ఈవో గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాడవీధుల్లో విజిలెన్స్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారని, ఎవరైనా భక్తులు చెప్పులు వేసుకుని వెళితే తప్పకుండా వారిని ఆపి చెప్పులు లేకుండా వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేస్తారని కూడా ఈవో గారు తెలిపారు. అలాగే వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని, శ్రీవారి సేవకులకు హాల్ నంబర్ 4లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే ఇప్పుడు వికలాంగులు ఎవరైనా గనక వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చినట్లయితే వారు, వారు లోపలికి ప్రవేశించడానికి కానీ, వారు కూర్చోవడానికి కానీ సెపరేట్‌గా ఒక హాల్ కానీ, ఒక ఏర్పాటు గాని ఉంటే బాగుంటుంది అని భాస్కర్ గారు అడగడము, దానికి ఈవో గారు కూడా ఆ విషయాన్ని గురించి తప్పకుండా ఆలోచిస్తాము. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పారు. అయితే భాస్కర్ గారు అడిగిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రద్దు చేసుకుంటే డబ్బులు రిఫండ్ చేయడము అనే అంశం గురించైతే ప్రస్తుతానికి తిరుమల అధికారిక వెబ్‌సైట్‌లో దానికి ఈవో గారు ఏదైనా సమాధానం ఇచ్చినట్లు పొందుపరచలేదు. కర్నూలుకు చెందిన రాజేష్ గారు ఇలా అడుగుతున్నారు. 65 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు క్యూ లైన్‌లో నడవలేరు. కాబట్టి వారిని ప్రత్యేకంగా పంపించండి. సుభద్దం మార్గంలో తాగునీరు, అన్నప్రసాదాలు అందించడం లేదు అని కూడా వారు తెలియజేశారు. ఈవో గారు ఇలా సమాధానం చెప్పారు. వయోవృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని, సుభద్దం వద్ద అన్ని ఏర్పాట్లు ఉన్నాయని కూడా ఈవో గారు సమాధానం ఇచ్చారు. ఈ విషయం అయితే నేను కూడా గమనించానండి.
లాస్ట్ టైం నేను రూ. 300 టికెట్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒకతను తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే. కాకపోతే అతనికి సుబదం ద్వారా 65 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు ఎంట్రీ ఉంటుంది అనే విషయం అనేది తెలీదట. అతను వాళ్ళ ఫాదర్‌ని తీసుకొనొచ్చారు. చాలా ఇబ్బంది పడుతూ వెళ్లారనమాట. అంటే ఆయన నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. వయసు రీత్యా లేదా ఆరోగ్య సమస్యల రీత్యా. కానీ అతనికి తెలియకపోవడం వల్ల ప్లస్ ప్లానింగ్ అనేది మనకు దానికి తగ్గట్టు చేసుకోకపోవడం వల్ల అతను రూ. 300 దర్శనానికే బుక్ చేసుకోవడము, రూ. 300 దర్శనంలోనే వాళ్ళ ఫాదర్‌ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. చాలామంది అతనికి ఈసారికి ఇలా జరిగింది. నెక్స్ట్ టైమ్ నుంచి నేను తప్పకుండా జాగ్రత్త తీసుకుంటాను అని కూడా అతనన్నారు. అంటే కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నట్టు కూడా కుదరకపోవచ్చు. 65 ఏళ్ళు నిండిన వృద్ధుల కోటాలో వారిని తీసుకువెళ్ళడానికి ఇన్ కేస్ ప్లానింగ్ వేరుగా ఉండి ఉండొచ్చు. కానీ ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళుంటే మాత్రం ఈ విషయం గురించి తప్పకుండా అవగాహన అనేది పెరగాలి భక్తుల్లో. హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ అనే భక్తుడు ఇలా అడుగుతున్నారు. పరకామణి సేవ మాదిరిగానే లడ్డూ ప్రసాద సేవ కూడా ప్రవేశపెట్టండి అని. ఈవో గారు ఇలా సమాధానం చెప్పారు. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు లడ్డూ ప్రసాద సేవ రద్దు చేయబడింది. పరకామణి సేవ అంటే స్వామివారి హుండీలో వచ్చినటువంటి కానుకలను, నగదును లెక్కించే సేవ అన్నమాట. సెపరేట్‌గా మనము దాని మాదిరిగానే లడ్డూ ప్రసాద సేవను కూడా ప్రవేశపెట్టండి అని అడిగారు ప్రదీప్ కుమార్ గారు. బోర్డు నిర్ణయం అంతకు ముందే తీసుకుంది కాబట్టి లడ్డూ ప్రసాద సేవకు ఎటువంటి అవకాశము లేదని ఈవో గారు తెలియజేశారు. విశాఖపట్నం నుంచి రమేష్ బాబు అనే భక్తుడు ఇలా అడుగుతున్నారు. ఆన్‌లైన్‌లో గదులు పొందిన వారికి శ్రీవారి మెట్టు దగ్గర స్కానింగ్ ఏర్పాటు చేయండి అని. ఈవో గారు ఇలా సమాధానం ఇచ్చారు. సిఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా స్కానింగ్ కౌంటర్ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తాము అని చెప్పారు. మనకు తెలుసు తిరుమలలో మనము ఎక్కడ అకామిడేషన్ కోసం వెళ్ళాలన్నా ఆన్‌లైన్‌లో బుక్ చేసినా, ఆఫ్‌లైన్‌లో రూమ్ కావాలన్నా మనం కంపల్సరీ సిఆర్ఓ ఆఫీస్‌కైతే వెళ్ళాలి కదా! అయితే అలా కాకుండా సిఆర్ఓ ఆఫీస్‌కే అందరూ వెళ్ళకుండా ఆ భక్తుడు రమేష్ బాబు అనే భక్తుడు ఏమడుగుతున్నాడంటే ఆన్‌లైన్‌లోనే రూమ్స్ బుక్ చేసుకుంటున్నాం కదా! శ్రీవారిమెట్టు దగ్గరే ఇచ్చేయండి స్కానింగ్ సెంటరు. అంటే ఇప్పుడు శ్రీవారిమెట్టు దగ్గర నుంచి మెట్లెక్కి స్వామివారి దర్శనానికి వెళ్తారు కదా! వాళ్ళకక్కడే స్కానింగ్ చేసేసి రూమ్ నంబర్ అలాట్ చేసేస్తే డైరెక్ట్‌గా వాళ్ళు వాళ్ళు మెట్లెక్కి పైకి వెళ్ళంగానే రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి దర్శనానికి వెళ్ళొచ్చు అని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. చాలామంది భక్తులు అలా ఆశిస్తారు. ఎందుకంటే మళ్ళీ అక్కడి దాకా నడిచాక సీఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి అక్కడ మళ్ళీ క్యూలో ఉండి తీసుకొని కొద్దిగా డిలే అవుతుంది. ఆ టైంలో ఫ్యామిలీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మేబీ ఆ డిలే తగ్గించుకోవచ్చు. ఆ శ్రమ అనేది తగ్గుతుందని భక్తులు భావించొచ్చు. ఈవో గారు కూడా సీఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళే పని లేకుండా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తామని చెప్పారు. అయితే అది పర్టిక్యులర్‌గా శ్రీవారి మెట్టు దగ్గరే ఏర్పాటు చేస్తారా? లేకపోతే శ్రీవారి మెట్టు కౌంటర్ అయిపోయాక మొత్తం మెట్లయిపోయాక ఏమైనా మధ్య దారిలో ఏమైనా ఏర్పాటు చేస్తారా అని తెలీదు. దీని గురించి మనం వేచి చూడాలి. కుప్పంకి చెందిన ప్రవీణ్ గారు ఇలా అడుగుతున్నారు. అంగప్రదక్షిణ టోకెన్‌లు ఆన్‌లైన్‌లో పొందిన భక్తులు చాలా మంది రావడం లేదు. కాబట్టి ఆఫ్‌లైన్‌లో కూడా టోకెన్‌లు ఇవ్వండి అని అడుగుతున్నారు. అలానే క్యూ లైన్‌లు ఖాళీగా ఉన్నా ఎక్కువ దూరం నుండి లోపలికి వదులుతున్నారు అని కూడా చెప్తున్నారు. దానికి ఈవో గారు ఇలా సమాధానం చెప్తున్నారు. అంగప్రదక్షిణ టోకెన్‌లను ఆఫ్‌లైన్‌లో ఇవ్వలేము అని. ఒకప్పుడు అంగప్రదక్షిణ టోకెన్‌లు ఆఫ్‌లైన్‌లో ఇచ్చేవాళ్ళండి. తర్వాత ఆన్‌లైన్‌లో ఇవ్వడం స్టార్ట్ చేశాక ఇప్పటి వరకైతే ఆఫ్‌లైన్‌లో ఇవ్వలేదు. అయితే ఇతను రైజ్ చేసిన కుప్పంకి చెందిన ప్రవీణ్ గారు రైజ్ చేసిన కన్సర్న్ గూడా కరెక్ట్ కన్సర్నే. ఒక జెన్యూన్ కన్సర్నే. ఎందుకంటే ఇప్పుడు అంగప్రదక్షిణ టికెట్ అనేది కూడా దొరకడం చాలా కష్టమవుతుంది ఆన్‌లైన్‌లో. దొరికిన వాళ్ళు వారికేదైనా ఇంట్లో సమస్యలు గాని, వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నవారు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ టికెట్‌లను ఆఫ్‌లైన్‌లో ఇవ్వండి అని అంటున్నారు. అయితే అదైతే సాధ్యపడదు అని ఈవో గారు చెప్తున్నారు. అలానే క్యూ లైన్‌లకు సంబంధించిన క్వెషన్‌కి క్యూ లైన్‌లు దగ్గరగా వదిలేలా చర్యలు తీసుకున్నాం అని కూడా చెప్పారు ఈవో గారు. వేలూరుకు చెందిన రాఘవేంద్ర అనే భక్తుడు ఇలా అడుగుతున్నారు. భక్తులకు మెరుగైన కూరగాయలతో భోజనం పెట్టండి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం వసతి సముదాయాల్లో ఆఫ్‌లైన్‌లో కూడా గదులు కేటాయించండి అని అడుగుతున్నారు. దానికి ఈవో గారు ఏమంటున్నారంటే, తిరుమలకు ప్రతిరోజు 23 రకాల కూరగాయలు వస్తున్నాయి. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం అంటున్నారు. అలానే తిరుపతిలోని విష్ణు నివాసంలో 50% ఆన్‌లైన్, 50% ఆఫ్‌లైన్‌లో గదులు కేటాయిస్తారని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్ అనే భక్తుడు ఇలా అడుగుతున్నారు. కోవిడ్ సమయంలో రద్దు చేసిన మా తోమాల సేవ టికెట్‌ను పునరుద్ధరించండి. తిరుమలలో డయాలసిస్ సౌకర్యం కల్పించండి అని అడుగుతున్నారు. దానికి ఈవో గారు ఏమంటున్నారంటే,
సిఫారసు లేఖలనేవి తగ్గించడం జరిగింది. కోవిడ్ సమయంలో రద్దు చేసిన తోమాల సేవ టికెట్ తిరిగి ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు. కానీ డయాలసిస్ ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తామని చెప్పారు. తర్వాత వైజాగ్ నుంచి రవి అనే భక్తుడు ఇలా అడుగుతున్నాడు. ఆన్‌లైన్‌లో వసతి బుక్ చేసుకున్న తర్వాత సీఆర్ఓ కార్యాలయానికి వెళ్ళకుండా అలిపిరి వద్దే గదులు పొందేలా చర్యలు తీసుకోండి అని అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా ఇలాంటి క్వెషనే మనకు విశాఖపట్నానికి చెందిన రమేష్ గారు గూడా అడిగారు. ఆయన కూడా శ్రీవారిమెట్టు దగ్గరే స్కానింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆన్‌లైన్‌లో ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం కదా! అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు అలిపిరి వద్దే అందించొచ్చు కదా! అనే ప్రశ్నకైతే ఈవో గారు అది వీలు కాదని సమాధానం ఇచ్చినట్టు ఇక్కడ చెప్తున్నారు. కర్ణాటకకు చెందిన నవీన్ కుమార్ అనే భక్తుడు ఇలా అడుగుతున్నాడు. టీటీడీ ప్రతి నెల విడుదల చేస్తున్న లక్కీ డిప్ ఆర్జిత సేవలను ఒకేసారి కాకుండా మొదటి, రెండవ, మూడవ, నాలుగో వారాల్లో కొద్ది కొద్దిగా విడుదల చేస్తే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అని అడిగారు. ఇలా ప్రతి నెల విడుదల చేస్తున్న లక్కీ డిప్ ఏదైతే ఉందో అలా కాకుండా వీక్లీ వన్స్ వాటిని రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నవీన్ కుమార్ అనే భక్తుడు అడిగారు. అయితే అది వీలు కాదు అని ఈవో గారు తెలియజేశారు. వైజాగ్ నుండి రమణమ్మ అనే భక్తురాలు ఇలా అడుగుతున్నారు. శ్రీవారి కళ్యాణానికి పెళ్ళైన మా పిల్లల్ని అనుమతిస్తారా అని అడుగుతున్నారు. ఈవో గారు ఇలా చెప్పారు. శ్రీవారి కళ్యాణోత్సవంలో దంపతులు పెళ్లి కాని పిల్లలకు ₹300 టికెట్ ద్వారా అయితే అనుమతిస్తారు. పెళ్ళైన పిల్లల్ని అనుమతించరు అని చెప్పారు. కార్వేటి నగరం నుండి నారాయణరాజు గారు ఇలా అడుగుతున్నారు. అన్నప్రసాద భవనంలో సిబ్బంది భక్తులకు వడ్డించేటప్పుడు సాంబారు, రసం ఎక్కువగా పోసి వృధా చేస్తున్నారు అని చెప్తున్నారు. దానికి ఈవో గారు తక్కువగా వడ్డించేలా చర్యలు తీసుకుంటాము అని సమాధానం ఇచ్చారు. ఇక హైదరాబాద్కు చెందిన మాలతి అనే భక్తురాలు ఇలా అడుగుతున్నారు. ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాలు బాగున్నాయి. అదే విధంగా ఆన్లైన్ రేడియో ద్వారా ఉదయం, సాయంత్రం భక్తి పాటలు ప్రసారం చేయండి అని అడుగుతున్నారు. ఈవో గారు ఈ విషయం గురించి పరిశీలిస్తాము అని తెలియజేశారు. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.